అమర్నాథ్లోని శివలింగం గురించి కొన్ని ఆశ్చర్యపరిచే రహస్యాలు. అమర్నాథ్లోని శివలింగం నిర్మాణం ఆ గుహలోకి పైనుండి నీటి చుక్కలు పడడం ద్వారా ఏర్పడుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎండలకు అక్కడ ఉన్న ఐస్ అంతా కరిగిపోతుంది, కానీ ఈ శివలింగం మాత్రం కరగదు. ఇక్కడ శివలింగం చంద్రుణ్ణి అనుసరించి పెరగడం తరగడం చేస్తుంది. చంద్రుడు పెరిగే కొద్దీ పెరుగుతుంది, చంద్రుడు తరిగే కొద్దీ తగ్గిపోతుంది. కానీ పౌర్ణమి రోజు మాత్రం అత్యంత పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం ఉండే గుహ దగ్గర అంతా పొడి మంచుతో నిండి ఉంటుంది, కానీ శివలింగం మాత్రం గడ్డ ఐసుతో నిర్మితమవుతుంది. అమర్నాథ్లో ఇంకా చాలా గుహలు ఉన్నాయి. అక్కడ కూడా నీళ్లు పడుతూ ఉంటాయి, కానీ అక్కడెక్కడా శివలింగం ఆకారం కనిపించదు. మరి ఇక్కడ ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం ఒకే రకమైన ఆకారంతో ఏర్పడుతుంది. ఎక్కువ అవడం కానీ ఆకారంలో మార్పులు కానీ ఉండవు. మరి ఇదెలా సాధ్యం? పరమశివునికి తప్ప.